హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ, ఏఎల్పీ టెక్నీషియన్, ఎన్టీపీసీ, జేఈ, అలాగే ఎస్ఎస్సి, ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి టాప్ 30 జీకే బిట్స్ అనేటువంటివి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి. 1000 జీకే బిట్స్ అనేటువంటి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి, సో దానిలో భాగంగా ఈ వీడియోలో 30 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ప్రీవియస్గా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి నీటి అణువు ఆక్రమించే ఘనపరిమాణం ఎంత అన్నారండి. సో నీటి అణువు ఆక్రమించే ఘనపరిమాణం వచ్చేసి 3 × 10⁻⁻23 సెంటీమీటర్ క్యూబ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. నీటి అణువు ఆక్రమించే ఘనపరిమాణం ఎంత అన్నారు. సో 3 × 10⁻⁻23 సెంటీమీటర్ క్యూబ్. జాతీయ క్రీడా దినోత్సవం ఏ క్రీడాకారుని జన్మదినం రోజున జరుపుకుంటారు అన్నారండి. సో జాతీయ క్రీడా దినోత్సవం అనేటువంటిది హాకీ క్రీడాకారుడు అయినటువంటి ధ్యాన్ చంద్ జన్మదినం రోజునైతే జరుపుకుంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలను ఏ ద్రావణంకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నారండి. సో పాలన అయితే ఎమల్షన్ ద్రావణానికి అయితే ఉదాహరణగా అయితే చెప్పవచ్చు అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో మొదట ఏ రాష్ట్రంలో సూర్యుడు ఉదయిస్తాడు అన్నారండి. సో భారతదేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం వచ్చేసి మొట్టమొదటిగా అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లో అయితే సూర్యుడు మొట్టమొదటిగా అయితే ఉదయిస్తాడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇంటర్నెట్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అన్నారండి. సో ఇంటర్నెట్ పితామహుడిగా వింట్ సెర్చ్. సో వింట్ సెర్ప్ గారిని అయితే ఇంటర్నెట్ పితామహుడికి అయితే పిలవడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాదరసం యొక్క సాంద్రత ఎంత అన్నారు. సో పాదరసం యొక్క సాంద్రత వచ్చేసి 13,600 kg/m³ అండి. సో మనకి పాదరసం యొక్క సాంద్రత వచ్చేసి 13.6 లేదా 13,600 kg/m³ అయితే చెప్పొచ్చు అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొక్కల్లో ఏ భాగం వైరస్లు ఉండవు అన్నారండి. సో మొక్కల్లో ఏ భాగంలో వైరస్లు ఉండవు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి కాండ్రాగ్ర భాగంలో అయితే మొక్కల్లో అయితే వైరస్ ఉండదండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత్లో శ్వేత విప్లవ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అన్నారండి. సో మనకి శ్వేత విప్లవ పితామహుడిగా వర్గీస్ కురియన్ గారిని అయితే పిలవడం జరుగుతుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, భారత్లో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి వర్గీస్ కురియన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గడియారంలోని స్ప్రింగ్కు గల శక్తి ఏది అన్నారండి. సో గడియారంలో గల స్ప్రింగ్కు గల శక్తి వచ్చేసి స్థితిశక్తి అయితే ఉంటుందండి దానికి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అన్నారండి. సో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు వచ్చేసి ఉమేష్ చంద్ర బెనర్జీ గారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సిక్కుల పవిత్ర గ్రంథం ఏది అన్నారండి. సో సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం వచ్చేసి ఆది గ్రంథ్. సో సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం వచ్చేసి ఆది గ్రంథ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మదర్ ఆఫ్ జెనెటిక్స్ అని దేన్ని అంటారు అన్నారండి. సో మదర్ ఆఫ్ జెనెటిక్స్ అని బఠానీని మదర్ ఆఫ్ జెనెటిక్స్ అయితే అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఢిల్లీలోని ఎర్రకోటను ఎవరు నిర్మించారు అన్నారండి. సో ఢిల్లీలోని ఎర్రకోటని షాజహాన్ గారు అయితే నిర్మించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అన్నారు. సో గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం ఏది అన్నారండి. సో రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ జానపద నృత్యం వచ్చేసి గమార్. సో గమార్ అనేటువంటిది జానపద నృత్యం అండి. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి అయితే చెందినదండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P2O5 నీటిలో కరిగినప్పుడు ఏర్పరిచే ఆమ్లం ఏది అన్నారండి. సో ఫాస్ఫరిక్ ఆమ్లం అయితే ఏర్పడుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫోటోగ్రాఫిక్ ప్లేట్లను తీవ్రంగా నలుపు చేయ కిరణములు ఏవి అన్నారండి. సో ఫోటోగ్రాఫిక్ ప్లేట్లు అయితే ఫుల్లీ బ్లాక్ కలర్లో చేసేటువంటి కిరణాలు వచ్చేసి ఎక్స్ కిరణాలు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి G20 మొదటి ఎన్విరాన్మెంట్ మరియు క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ ECSWG సమావేశం ఏ నగరంలో జరిగింది అన్నారండి. సో G20 యొక్క మొదటి ఎన్విరాన్మెంట్ మరియు క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ సమావేశం వచ్చేసి బెంగళూరులో అయితే జరిగిందండి మొదటిసారిగా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మానవ శరీరంలో ఉండే అతి పొడవైన కణం ఏది అన్నారండి. సో మానవ శరీరంలో ఉండేటువంటి అతి పొడవైన కణం వచ్చేసి నాడీ కణం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత్లో మొదటి టాకీ చిత్రం ఏది అన్నారండి. సో భారత్లో మొదటి టాకీ చిత్రం అలం ఆరా. సో అలం ఆరా అనేటువంటిది భారత్లో మొదటి టాకీ చిత్రం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో మొదటి అణు పరీక్షలను ఏ సంవత్సరంలో నిర్వహించింది అన్నారండి. సో భారతదేశం మొదటి అణు పరీక్షలను 1974 సంవత్సరంలో అయితే నిర్వహించిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడిన భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ ర్యాకెట్ ఏది అన్నారండి. సో అంతరిక్షంలో ప్రవేశపెట్టినటువంటి భారత ప్రైవేట్ ర్యాకెట్ వచ్చేసి విక్రమ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గౌతమ బుద్ధుని జన్మస్థలం ఏది అన్నారండి. సో గౌతమ బుద్ధుని యొక్క జన్మస్థలం వచ్చేసి లుంబిని. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సామాన్య లోలకం యొక్క డోలనావర్తన కాలం దేనిపై ఆధారపడుతుంది అన్నారండి. సో సామాన్య డోలకం యొక్క డోలనావర్తన కాలం అనేటువంటిది దాని యొక్క పొడవు మీద అయితే ఆధారపడి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాజ్యాంగ నిర్మాణ సభ
మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అన్నారండి. సో రాజ్యాంగ నిర్మాణ సభ మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చేసి సచ్చిదానంద సిన్హా గారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, రాజ్యాంగ నిర్మాణ సభ మొట్టమొదటి అధ్యక్షులు వచ్చేసి సచ్చిదానంద సిన్హా గారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విమానాల టైర్లలో నింపడానికి ఉపయోగపడే గ్యాస్ ఏది అన్నారండి. సో విమానాల టైర్లలో నింపడానికి ఉపయోగపడే గ్యాస్ వచ్చేసి నైట్రోజన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్ ఏది అన్నారండి. సో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్ వచ్చేసి ఎరిథ్రోపాయిటిన్. సో ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటిది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అయితే నియంత్రిస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వంట సోడా యొక్క రసాయన నామం ఏమిటి అన్నారు. సో వంట సోడా యొక్క రసాయన నామం వచ్చేసి సోడియం బైకార్బోనేట్, NaHCO3. సో సోడియం బైకార్బోనేట్ అనేటువంటిది వంట సోడా యొక్క రసాయన నామం. దాని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి NaHCO3. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత దేనిలో ఎక్కువగా ఉంటుంది అన్నారండి. సో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత అనేటువంటిది సిలికాన్లో అయితే ఎక్కువగా ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది అన్నారండి. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది కేరళలో. సో ఇవండి మనకి ఆర్ఆర్బి, ఏఎల్పి టెక్నీషియన్, ఎన్టీపీసీ, జేఈ, ఎస్ఎస్సి అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని జాబ్స్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అయితే ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ అయితే రెఫర్ చేసి అయితే మీకు ఈ వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.